హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక శారీ చీర కొంగులు అల్లడానికి తీసుకున్నాను. ఈ శారీ మొత్తం ఇలా ప్లెయిన్గా ఉంది. దీనికి ఇలాంటి పట్టు చీరలకి చీర కుచ్చులతోనే కదా అందం వచ్చేది. కాబట్టి ప్లెయిన్గా ఉన్న శారీని ప్లెయిన్గా ఉంచడం ఎందుకనేసి చీర కొంగులు అల్లుతున్నాను. దీనికోసం నేను 1.5 ఇంచ్ 1.5 ఇంచ్కి టేప్తోని మార్క్స్ పెట్టుకున్నాను. శారీ మొత్తం ఇలా మార్క్స్ పెట్టుకోవాలి. మార్క్స్ పెట్టుకున్నాక ఆ మార్క్స్ని బట్టి దానిపైన మనం కుచ్చులు అల్లుకోవాలి. చూడండి, మార్క్స్ ఇలా పెట్టుకోవాలి. టోటల్ ఈ శారీ 46 ఇంచెస్ ఉన్నది. దీనికి మనకి 23, 24 నేను 26 కుచ్చులు వచ్చేలాగా మార్కింగ్ పెట్టుకున్నాను. దీనికోసం ఇలా నేను ఫస్ట్ సిల్క్ థ్రెడ్ చుట్టుకొని పక్కన పెట్టుకున్నాను. దానికోసం క్యాప్స్, పిన్స్ అన్నీ నేను తీసుకున్నాను. ఈ కొంగులు అల్లుకోవడానికి నేను రీల్ దారం తీసుకున్నాను. దీన్ని టోటల్ 4 లైన్స్ అలా ఒక వరుసకి 8 దారాలు వచ్చేలాగా నేను సూదికి ఎక్కించుకొని ఫస్ట్ మనం అల్లు పెట్టుకున్న కుచ్చులు ఉంటాయి కదా, సిల్క్ థ్రెడ్తో అల్లుకున్న కుచ్చులు, దాన్ని తీసుకొని దానికి ఒక ముడి వేసుకొని దానిపైన ఒక క్యాప్ పైన ఒక లావు పూస, దాని తర్వాత ఒక డిజైన్ ఉన్న చిన్న పూసతో నేను అల్లుతున్నాను. ఇలా ఇంట్లో చీర కుచ్చులు అల్లుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే ఇది కస్టమర్ శారీ, నేను చీర కుచ్చులు అల్లుతున్నాను. మా దగ్గర చీర కుచ్చులు అల్లడానికి నేను 250 ఛార్జ్ చేస్తాను. మీ ఏరియాలో అయితే ఎంత ఛార్జ్ చేస్తారు? చూడండి, నేను చీర కుచ్చులు అల్లుతుంటే మా నిక్కి ఎప్పుడూ నా పని డిస్టర్బ్ చేయడానికే ఉంటుంది. వచ్చి నా ఒళ్ళో కూర్చొని నేను చీర కుచ్చులు అల్లుతూ ఉంటే అవన్నీ సర్దుతూ అంత ఆగమాగం చేస్తూ ఉన్నది. మా నిక్కిని పట్టుకొని పని చేసుకోవాలంటే ఏ పని అయినా నాకు లేటే అవుతుంది తప్ప తొందర అయితే కానే కాదు. ఫైనల్గా చీర కుచ్చులు అన్నీ అల్లేశాను. శారీ పింక్ కలర్ ఉంది. దాని మొత్తం శారీ లోపల మొత్తం సిల్వర్ కలర్తోని థ్రెడ్తోని డిజైన్ వచ్చింది. సో నేను దీనికి సిల్వర్ కలర్ను పింక్ కలర్తోని కుచ్చులు అల్లాను. ఫైనల్గా శారీ కుచ్చులు అయితే ఇలా ఉన్నాయి. శారీ కుచ్చులు ఎలా ఉన్నాయో చెప్పండి. ఇంకా మీకు శారీ కుచ్చులు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.